10, 20, 21, 22, 23, 24, 25, 26, 27 ప్రమోషన్ చేస్తున్నారు కారణం. ఇది ముఖ్యం, ఇది మర్చిపోతేట. ఈ బండి బలానా, అది మినీ చిన్న బండి. అయిపోయింది, 4 గంటలకు రమ్మన్నాడు. మా మేడం చెప్పిన వచ్చినాడుగా, ఇప్పుడు వచ్చినాడు కరెక్ట్గా 10:02 టైము. బండి తీసుకొచ్చి దీడ పెట్టినారు. దీని లోపల ఏడని కొనుక్కోవాలా, ఇక్కడ ఉన్నది. బైకులు అంటారు కదా అందరూ, బైకులు అన్ని BMW బైకులు. కానీ ఇంకా నా షేర్ని స్టార్ట్ చేయాలి. ఇది మేడం షేర్, అది నా షేర్. شنو هذا؟ ألعاب؟ ايه ألعاب. والله مبروك. قول سبسكرايب. అయ్యా ఇది చెప్తా. నిన్న పెట్టిన వీడియోలో ఈ రోజు పోయిన BMW షోరూమ్ కాకుండా ఇంకొక షోరూమ్కి అయితే పోయినా కదా, అక్కడ BMW బైక్ అయితే చూసిన. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. కరెక్ట్గా టైము 7:30, 7:28 అయింది. నేనైతే రెడీ అయిపోయినా. పోయి బీగాలు ఇప్పించుకొని షోరూమ్కి అయితే పోవాలా. అదే BMW తీసుకొని దాన్ని రిపేర్ చేయించుకొని అయితే రావాలా. నిన్న పెట్టిన వీడియోలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేసినారో ఒకసారి చెక్ చేసుకొని నేనైతే ఆన్సర్ చెప్తాను. ఆ గెంజిగడ్డల బాక్స్ వచ్చేసరికి 15 రియాలు అయితే పడింది. ఆ ఫోన్ కూడా వేసింది బీగాల కోసం. బియ్యం అలవాట్లో పొరపాటు, నా బీగాలు తీసుకొచ్చింది. ఈ బీగాలు లేకుండా దాని బీగాలు తీసుకొచ్చింది, నా బండి బీగాలు. నిన్న నేను పోయిన లొకేషన్ కాకుండా మా మేడం ఇచ్చింది కదా, ఆ లొకేషన్ నాకు తెలుసు. ఎట్లా అంటే తోఫిక్ బాయ్ది రేంజ్ రోవర్ ఉంది కదా, అప్పుడు సర్వీస్కి ఇచ్చినాడు కదా. సర్వీస్కి ఇచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేప్పుడు నేను తోఫిక్ బాయ్ని ఎక్కించుకోపోయినా కదా, సేమ్ అదే లొకేషన్. నేను ఇది చూసి కనుక్కున్నా, బయట బోర్డు ఉంది కదా షోరూమ్ది, ఇది చూసి కనుక్కున్నా. ఇంకా ఆడికి వినాక తెలుస్తుంది అదో కాదు. నాకు తెలిసి నేను అదే అనుకుంటున్నా. చూద్దాం. దీంట్లో అయితే మ్యాప్లో అయితే 8 గంటలకు ఓపెన్ అని చెప్పి వేస్తున్నారు. ఓపెన్ సూన్ అంట దీంట్లో వేస్తున్నారు. ఓపెన్ సూన్ 8 గంటలకనే. ఇంకా 8 కాల పోతానే మన పని చేయరు వాళ్ళు, ఖచ్చితంగా కొత్త పెడతారు. 8:30 దాకా అయినా కొత్త పెడతారు. ఒకవేళ ఈ బండి అవుతుందో అవదో నాకు డౌట్. కానీ ఎందుకంటే బండి మొత్తం అప్డేట్ చేయాలనుకుంటా, అందుకే ఆ మెసేజ్ వచ్చింది ఆ మేడంకి. ఆడికి పోయినాక చాలా బండ్లు ఉంటాయి. ఇప్పుడే ఇచ్చారో లేకపోతే మళ్ళీ రమ్మంటారో ఎట్టో తెలీదు. చూద్దాం ఆడికి పోయినాక. ఒకవేళ ఆడికి పోయినాక వాళ్ళు ఇప్పుడు కాదు మళ్ళీ రా అన్నారంటే ఆ నుంచి నేను తోవిక్ బైక్ ఫోన్ చేసి తోవిక్ బైక్ అయినా పిలిపించుకుంటా, లేదంటే ఇంకా ఊబర్ ఉంటుంది ఇక్కడ, ఇంకా దాంట్లో ఉన్న బండి బుక్ చేసుకోవాలి అంతే. ఆ పక్క రోడ్లో ట్రాఫిక్ భయంకరంగా ఉన్నది, మొత్తం నిలబడిపోయినాయి బండ్లు. ఎట్టో ఈ పక్క లేదు పోయేటప్పుడు. లైట్ చూడ లేస్తుంది, జమ్మని పోతుంది పైకి. ఇప్పుడు ఈ పక్క చూడాలి మదీనా రోడ్లో. ఈ రోడ్డు పెద్ద డేంజర్ స్వామి, ట్రాఫిక్లో నెంబర్ 1 ఇది. అడుగడుగున పోలీసు వాళ్ళు ఉంటారు, అయినా కూడా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. అయినా ఇప్పుడు స్పీడ్ కూడా కొద్దిగా పెంచినట్టున్నారు. 110 ఏమో పెట్టున్నారు బోర్డు మదీనా రోడ్డు. అప్పుడు 100 ఉన్నింది. పోతాడు పోలీసు వాళ్ళు అడుగడుగున పోతానే ఉంటారు. దాంట్లో కెమెరా పెట్టుకొని పోతున్నాడు, అందుకే వెనక ఒక డిక్కీ ఓపెన్ చేసినాడు. ఒకవేళ సీట్ బెల్ట్ ఫోన్ పట్టుకునేమనుకో దాంట్లో నుంచే కొడతాడు కెమెరా. దీని వెనక పోకూడదు స్వామి, పక్కన పోయేది నేను. వందే ఉన్నది ఇక్కడ,
వెనక పక్క చూసాను నేను అంతకుముందు వచ్చినప్పుడు 110 పెట్టున్నాడు. ఇక్కడి నుంచి 100 ఏమో మళ్ళా. ఇక్కడ రైట్ సైడ్లో కెమెరా చిన్నది ఎంత ఉన్నది చూడదు, మోకాలు ఎత్తు కూడా లేదు. కనపరాను కూడా కనపరావు కెమెరాలు ఏడున్నాయి అనేది. ఆ లొకేషన్ కాదేమో ఇది ఏడుకో తీసుకోబోతుంది. అదేనా? అదో కాదో తెలియదు. ఆడికి తీసుకోబోతుంది, ఆడికి తీసుకోబోతుందో. అదైతే దగ్గరికి వచ్చేసినాము. ఇదైతే 8 కిలోమీటర్లు ఉన్నది. ఇంకా ఎటో ప్రశాంతంగా ఉంది లేబ్బా, ట్రాఫికే లేకుండా వచ్చేసినాం. ఈ టైంలో అందరూ జాబులు పోయేవాళ్ళు, స్కూళ్ళ కంటే పొద్దునే పోయింటారులే. ఇంకా పనులు పోయేవాళ్ళు, జాబులు పోయేవాళ్ళు అంతా కూడా పోతూ ఉంటారు కదా. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నా. ఏం లేదు, ఖాళీగా ఉన్నది. ఏమో 100 దాటేసినా పోయే కొద్ది ఓని స్పీడ్గా, అందుకే సౌండ్ వచ్చింది టొంగని. 100 దాటినవరా మామ అని. స్మూత్గా పోతుంది, ఏం అనిపించడం వల్ల 100 పోతానే కూడా. ఓ తొక్కుంటా పోతున్నా నేను, చూసుకోకుండా అట్టే వెంటే బేసిండి కెమెరా, స్పీడ్ కెమెరా. బాగుంది బస్ సిస్టమ్ అయితే. 100 దాటి తిక్కింగ్ అనడము అంటే వీళ్ళు సెట్ చేసింటారట, అందుకే సౌండ్ వచ్చింది. అట్ట నా బండిలో కూడా 80 దాటితే సెట్ చేసుకోవాలా. నా బండి 80 దాటకంట, 80 దాటితే టింగ్ అని సౌండ్ రావాలా. దీంట్లో కూడా 80లో పోతున్నాలేమో అనుకున్నా నేను. మెత్తగా పోతుంది బండి. ఇక్కడ రైట్ సైడ్ పోవాలా, ఇది కూడా రైట్ సైడ్ చూపిస్తుంది. ఇదేలే నేను అనుకునిందేలే. ఇక్కడ పెద్ద తలకాయ నొప్పి చూసుకొని దాటుకోవాలి. ఇక్కడ ఆ పక్క నుంచి బండ్లు వచ్చాయి, ఈ పక్క నుంచి బండ్లు వచ్చాయి, చూసి దాటుకోవాలా. సమ్మని వచ్చారు వెనక. ఓరని ఇదే కదా, ఇదేలే. యాడికి తీసుకోబోతుంది అనుకున్నా. ఇది ఒరే 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 ఏమరా చంపేచ్చగట్రా నాయన. ఆ గొంతు ఉంటే నన్ను చంపేదానికి వచ్చినావు. గొంతు ఉన్నదని ఇటు తిప్పినాడు. దొద్దు ఆడ BMW ఈ నుంచే కనబస్తుంది మొత్తం షోరూమ్ది. కాకపోతే ముందు యూటర్న్ కొట్టుకురావాలంట. ఇదేలే వచ్చింది ఇంతకుముందు. ఇక్కడ క్లోజ్ చేసేసాను. 1 వే పెట్టినా కాదులే, ఉన్నదిలే. దాని ఎదురుగా ఉండేది BMW, కాకపోతే క్లోజ్ చేసినారా. ఆ పక్క నుంచి పోవాలి లోపలికి. తిరుక్కొని వస్తుందేమో రోడ్డు. మొత్తం బ్లాక్ చేశాను. ఇప్పుడు షోరూమ్లు అన్నీ రైట్ సైడ్లో ఉన్నాయి. రైట్ సైడ్కి పోవాలంటే అడి చేస్తారు, చచ్చారా, తిరుక్కొని వచ్చారేమో. ఇది తోఫిక్ బాయ్ వచ్చింది. ఇది రైట్ సైడ్లో ఉండేది. రేంజ్ రోవర్ తీసుకొని వస్తాడు వీడికి. మనం ఇంకా ముందు పోయి తిరుక్కురావాలి. ఆడ బ్లాక్ చేశారు కాబట్టి మొత్తం రౌండ్ చూపించింది. ఆడికి పోయి సాజిద్ అంట ఆయన పేరు, ఆయన చెప్పాల. ఏదో ఫ్యాక్టరీ ఉన్నింది, పగలగొట్టి వేసినారు అంత మొత్తం. ఏ షోరూమ్లో ఏదైనా ఉంటాయి. ఇదే షోరూము రైట్ సైడ్లో ఉండేది. లోపలికి మనం పంపారు. ఏం పంపిక, మంది కూడా బియ్యమే కదా. లేబోయ్ అంతే. మీరు ఏమైనా పెట్టేసాను కదా.
పెట్టేసిపోదాం. పార్కింగ్ ఉన్నది బ్రహ్మాండంగా. ఆడికి వినాం కదా నిన్న, ఆడైతే పార్కింగ్ లేదు, ఇక్కడైతే బ్రహ్మాండంగా ఉన్నది. దీని ఆర్సీ కూడా తీసుకోబోయేది నేను. ఒకవేళ మళ్ళీ ఆర్సీ కావాలంటారు. ఇది ఏడున్నాడు సజీద్ నైనా సజీద్ ఏడున్నావు నైనా? ఏ షోరూమ్ పెట్టేసిన పార్కింగ్. ఓహ్, నేను అది తీసుకోవాలి, బిల్లు అది తీసుకోకుండా పోతాను. ఇది ముఖ్యం, ఇది మర్చిపోతేట. షోరూంలోకి అయితే వచ్చిన ఈ పేపర్ ఇచ్చినారు, కూర్చోమన్నారు. ఈ పేపర్ ఇచ్చి ఈయన ఆయన ఇచ్చేసిన ఆయనకి బీగాలో. ఇది షూ మొత్తం అంతా చెక్ చేసుకొని ఫోటోలు తీసుకుంటున్నాడు. సాయంత్రం రావాలంట. ఇంకా నేను తోఫిక్ బైన్ అయితే రమ్మని చెప్తా. మహమ్మద్ యూసుఫ్ నాగి మోటార్స్ అంట. అయిపోయింది, 4 గంటలకు రమ్మన్నాడు. మా మేడం చెప్పిన, తోఫిక్ బైకి చెప్పినా మేడం అని. తోఫిక్ బైకి మా మేడం కూడా చెప్తా అని చెప్పింది. ఈ పేపర్ అయితే పెట్టాను నా చేతిలో. బిల్లు ఏం వేయలే కానీ 4 గంటలకు వచ్చి ఎత్తుకోమా అన్నాడు. దాడ పెట్టేసిన బండి. ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడో, లేచినాడో లేదో, రెడీ అయినాడో లేదో. ఈ బండి పోలా, అది మినీ చిన్న బండి, ఇద్దరు కోసం. ఆడే కానీ ఒక్క చెట్టు లేదు చూడు, అవన్నీ పిత్రే చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్కటి ఉన్న చెట్టు. ఈ చెట్టు నీడ కింద ఉన్న బండ్లు కూడా దూర్చి పెట్టినారు, అట్టా అట్టా. మా మేడం ఇంతవరకు తోఫిక్ బైకి ఫోనే చేయలేదంట. ఆయన ఇప్పుడు ఫోన్ చేసినాడు. నేను ఆయనకి ఎప్పుడో మెసేజ్ చేసిన. నేను మెసేజ్ చేసాను, తోఫిక్ బ్రో కితారా. ఎప్పుడు మెసేజ్ చేసింది? 8:50కి ఫోన్ చేసిన, నేను మెసేజ్ చేసిన, ఫోన్ కూడా చేసిన, కానీ నేను ఫోన్ తగల్లా. ఇప్పుడు ఫోన్ చేసినాడు ఆయన. ఇదే ఏడున్నావంటే ఈ మరి BMW కాడ ఉన్నా, నువ్వు రాలేదా అని. నాకెవరు చెప్పలేదా అంటే, మా మేడం చెప్తాను కదా అంటే చెప్పలేదంట. ఇంకా ఆయన ఎప్పుడు వచ్చాడో. పాండాకు పోయినాడంట ఆయన. పాండాకు పోయి పాండా నుంచి వాళ్ళని ఇసిపెట్టేసి పని మనిషి రామని వచ్చా అన్నాడు. ఎప్పుడు వచ్చినా ఇప్పుడు కరెక్ట్గా 9:37. मेरे को बोले तुमको फोन करेगा, वो अभी देखो मेरे को कुछ भी नहीं बोला, मैं इधर ही खड़ा हूँ. वो एक ही बात है, वो मैडम रिम ने फोन उठाया नहीं, इसलिए यही बात है. वो मेरे को बोलना है ना, वो फोन नहीं उठाया, तुम तौफीक बोलो, नहीं तो तुम टैक्सी में हो, ऐसा बोलना है. ये कुछ भी नहीं बोला, बोला तौफीक आएगा क्लास. हाँ, वेट करा रहा है तुम. कितना टाइम हो गया तुम्हारा? 1 घंटा, आधा घंटा? 2 घंटा हो गया. 8 बजे आया इधर, 8:30 बजे आया मैं. मैं तो यही बोला तुमको, गाड़ी आज नहीं देता है, सीरियल है ना. नहीं, शाम को दिएगा, 4 बजे दिएगा. 4 बजे दिएगा. ओके मैं आता हूँ. ओके, मैं ऑन द वे. ओके थैंक यू. మా మేడం వాళ్ళ మేడంకి ఫోన్ చేసిందంట. వాళ్ళ మేడం అసలు పనుకుంటుంది, రాత్రి అంతా తిరుగుతారు వాళ్ళు. మా మేడం లాగా పగులు తిరగరు వాళ్ళు, రాత్రులు తిరుగుతారు. వాళ్ళు ఫుల్ నిద్రలో ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి ఆడేస్తారు. మా మేడం చెప్తే బాగుండదులేని మా మేడం చెప్పలా. వాళ్ళ మేడం దగ్గర చెప్పేయాలని వాళ్ళ మేడంకి ఫోన్ కొట్టింది. ఆయన ఎత్తలా ఫోన్. వచ్చినాడుగా, ఇప్పుడు వచ్చినాడు కరెక్ట్గా 10:02 టైము. किधर चल गया तुम? मेरे को बहुत टाइम से वेट करा दिया ये मैडम. वो मैडम वही बोलता हूँ मैडम. बाहर पड़को పట్టకపోయినాయి కాళ్ళు. బయట కూర్చొని నిలబడుకొని సాని అక్కడ కూర్చుని దానికి ఏం లేవు. బండలు గిండలు ఏమన్నా ఉంటే దానికి అదే. अभी फोन किया नहीं तो डायरेक्ट आ गया.
मैं तुम्हारा मैडम को फोन किया, हाँ तुम्हारा मैडम को मैं बोला तो वो तो अभी तक बाहर ही खा रहा है, तो हाँ क्या करें? बोला नहीं, वो तो वेट कर रहा था मैडम का, यानी उठने के लिए, नींद हाँ से उठने के लिए वेट कर रहा था। हाँ मगर मैं जब बोला मैडम को, हाँ। यानी वो तो बाहर खा रहा है, क्या करेगा? हाँ फिर मैडम ने बोला क्या कर सकता हूँ? मैं तुम बोला जाओ। मैं जाता हूँ, तुम मैडम को बोल देना, मेरे से पूछ के गया था, हाँ ऐसा बोल देना। కొత్త బండి కదా అందుకు ఎందుకైనా మంచిది మేడం అడిగి పంపిస్తాంలే అని చెప్పి మేడం ఇంతసేపు నన్ను ఆ ఎండలో నిలబెట్టింది. ఎట్టా చెట్టు ఉంది కాబట్టి బతికిపోయింది, లేకపోతే ఎండిపోయాడు నేను కూడా. ఎట్టులే స్వామి, అబ్బా పట్టకపోయినాయి కాళ్ళు. इसको बोलना है, नहीं तो नहीं। नहीं बोलना। मैं ये कैसे ड्राइविंग बोलेगा? स्कूल में हाँ तुमने- वही है, ये तुमने ड्राइविंग स्कूल मेरा भी इधर ही है। इधर ही है, पूरा इधर ही है. జిద్దా పూరా ఇదర్ ఇటు చూడు ఎట్ట వచ్చా ఆడదు కానీ ఆడాము కానీ ఇది చూడు ఈ ఒంటెల్ది ये कैमल है, कैमल। వయ్యా చిన్న दूर से ఉంటే कैमल పెద్ద लगेगा, ఉంటారు. लगेगा दूर से, बहुत सारी कैमल है। అంటే ఇట్లా కడ్డీలు పెట్టారు, దూరం నుంచి చూస్తే ఒంటిలాగా కనిపిస్తుంది, చిన్న ఉంటే పెద్ద ఉంటే. ये ट्रेन लाइन है, ये हम इधर जाना है. ఈ నుంచి చూడు అది ఏందో అది क्या है तो भाई वो इसका क्या नाम है इसका? ओ ट्रेन जाता है, कतर कतर ट्रेन 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 होता है. कतर 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 हो जाएगा मदीना, ट्रेन वो मदीना जा रहा है। జిద్దా బోర్డు గుర్తుపట్టాలంటే ఇక్కడ ఉన్నది బోర్డు పెద్ద అక్షరాలతో జేఈడి అని. జేఈడి అంటే జిద్దా అని. जीत जीत ఏ షార్ట్ కట్ మే జిద్దా. ये वो टिकट में भी ऐसा ही रहता है, बोर्डिंग पास में भी जीत रहता है। ये शॉर्ट फॉर्म है, शॉर्ट फॉर्म। ఇది గుడ్డి గుర్తు. అంతా రిపేర్ చేస్తారు, ఇంతకుముందు అంతా పగిలిపోయింది, రిపేర్ కడతా అంతా పగిలిపోయింది, అంతా బొప్పులు లేసి వచ్చింది, దాన్ని మొత్తం రిపేర్ చేస్తామని అంటున్నారు. इसके अंदर बाढ़ रहता था बहुत, अभी भी रहेगा बाढ़। ఇది జిద్దా. హెలికాప్టర్ పోతుంది, అంబులెన్స్ హెలికాప్టర్, एयर एम्बुलेंस कहते हैं इसको। ఎయిర్ అంబులెన్స్ దాని పోతుంది. ఎందుకంటే ఈ పక్క హాస్పిటల్ ఉన్నాయి కదా, దండిగా ఏదైనా జరిగింటే అది పోతుంది బండి. అంటే అక్కడికి పోవడానికి ఏదైనా ట్రాఫిక్ కానీ లేదంటే ఎడారిలో కానీ అట్లా ఏదైనా జరిగినా అనుకో ఇట్లాంటి బండ్లు పోతాయి అనమాట. హెలికాప్టర్ పోతుంది అనమాట. హెలికాప్టర్ పోయి చక్కగా ఆడ దించి అన్ని ఎత్తుకొని మళ్ళీ తీసుకొచ్చేస్తుంది హాస్పిటల్లోకి. భయపడతా తోలాలి దీన్ని, చాలా జాగ్రత్తగా వచ్చేసినాము ఇంటికి. టక్కని చూసి మా మేడం బండి వేసుకొని పోయింది అనుకుంటున్నా, నేను ఎత్తుకొని పోయింది నాకే గుర్తులేదు. బండి పోయింది కదా, ఏంది మా మేడం పోయిందే బయటకు అనుకున్నా. ఈ పేపర్లు ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం రమ్మంటారు. ये ओपन कर दोगे? इसका ओपन करने का नहीं है, डायरेक्ट तुम ओपन करना है. चलो थैंक यू. మేడం లేచదు నాకు తెలిసి ఈ పేపర్లు ఇచ్చేసినాక. ఈరోజు ఎండ ఎక్కువగా వస్తుంది. అల్లే అత్తి మేడం సార్ బాబాదేన్ సాతలా తనుషిది అనేసి మళ్ళీ సాయంత్రం ఇంకా తోవికి పైన తీసుకోవాల్సిందే. ఇంకా ఈ నుంచి నేను ఒక్కడనే వినాలంటే కష్టం కదా. నిన్న పని ఉందని వంట చేయాలనింది, ఇప్పుడు మటన్ చేసిందంట. నిన్న చేసుకున్న చికెన్ ఉన్నది, అట్టే అన్నం కూడా చేసుకున్నా, పెరుగు అడిగినాను. సలాడు పెరుగు వండి ఇచ్చింది. కరెక్ట్గా 1 గంట అయింది, 3:30కి అట్లా బయలుదేరాలా. వాళ్ళు 4 గంటలకల్లా రమ్మన్నారు కరెక్ట్గా. 3:30కి బయలుదేరినా 4 కల్లా ఆడ ఉండొచ్చు బండి తీసుకునేదానికి. ఆయన బిల్లు ఇచ్చాడు అనుకున్నాం, అది బిల్లు కాదంట. అక్కడ బండి మనం ఇచ్చినట్టు
బిల్ ఎంత మేడం కూడా తెలియదంట, డబ్బులు ఇచ్చింది. ఓకే 2700 బిల్ ఎంతో తెలీదు, ఎత్తుకోంబో 2700 ఆడెంత అవుతుందో కట్టి మిగతా ధ్యానం చిల్లర. ఒకసారి మనం కూడా ఎంచుకుందాం. 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 2700. ఇంకా 1 గంట టైం ఉన్నది. ఎంత 2 అయింది, 2, 3, 3:30 గంట బయలుదేరితే టైం అయింది 3:30. ఈ పేపర్ కూడా తీసుకున్నా, ఈ పేపర్ లేకపోతే బండి మళ్ళా. దవి బ్రో, ఆజాओ ఆజాओ, చలో. అమ్మ దుమ్ము చూడు, దిగాలి లాకేసింటాడు. చలో చలో ఉస్తాద్, ఉస్తాద్. बाहर थोड़ा आओ ना, క్యూ गर्मी आता है. ఏసీలో ఉండి ఉండి నీకు చల్లగా బయట వేడిగానే ఉంటుంది. క్యా బోల్తే ఉస్తాద్? हाय బాయ్. उस्ताद. ఈ కలరు ఇది రిఫ్లెక్టర్ దేతా ये ये कलर अच्छा है. देखो. हाँ చలో కరెక్ట్గా 3:26 అయింది. ఈ నుంచి ఒక 20 నిమిషాలు అయిపోతానే 4 గంటలు వాళ్ళు చెప్పిన టైంకి మనం ఆడ ఉండొచ్చు. కరెక్ట్గా 3:52 కల్లా వచ్చేసినాము. చూడాల బండి లోపల ఉన్నదో. చలో అందా नहीं जा सकते? जा सकता है, इधर ही ड्रॉप कर दे क्या? ఓకే ఇద్దరు డ్రాప్ కరవైతే నేను బయటే దిగేస్తా. బండి అయిపోతే ఇక్కడ పెట్టేస్తారు అనుకుంటా. ఓకే బ్రో, బాయ్, గుడ్ నైట్. ఏం మర్చిపోలే కదా స్వామి. చలో. మొత్తం 1961 రియాలు బిల్ అయితే కట్టేసిన. మొత్తం వీడియో తీస్తాను, వీడియో కెమెరా తీస్తాను. ఇంత పెద్ద కెమెరా పెట్టాను దానికి. ప్రమోషన్ చేస్తున్నారు కార్ని. మన కార్ అయిపోయింది. ఈ పేపర్ పోతా బయట చూపించినామంటే మనకి ఇచ్చేస్తారు. ఏడున్నదో ఈ పక్క ఉన్నది అన్నాడు. ఏడున్నది బా. బండి అన్నది కనపరానంలే. ఆ పక్క అన్నాడు. లోపల ఉన్నదేమో వెహికల్ రిసిప్ట్. ఆ పక్క ఏమైనా ఉన్నదేమో, దాంట్లో ఏమన్నా బ్యాటరీ బండ్లు కూడా ఉన్నాయి. వీళ్ళ ఏడున్నదో. ఏడున్నది ఇక్కడ. ఆయన వాచ్మెన్ అడిగితే ఎత్తుక్కోపోంటాడు ఆయన. ఇది కాదనుకుంటా, ఇదైతే ఓపెన్ కావాలి కదా. బండి నెంబర్ కూడా గుర్తులేదు నాకు. ఏడున్నాయి ఇక్కడ. నా బండి లేదే. ఆడే కానీ అది కూడా కాదు. బండి తీసుకొచ్చి దీడ పెట్టినారు. దీని లోపల ఏడని కొనుక్కోవాలా? ఇక్కడ ఉన్నది. ఇక్కడ తీసుకొచ్చి పెట్టినారు. మా దీనిపైన అంత దుమ్ము అంతా ఉన్నదా. బైకులు అంటారు కదా అందరూ. బైకులు అన్నీ BMW బైకులు. కానీ ఇదైతే హైలైట్. మొత్తం సిస్టమ్ అంతా ఉన్నది దీనికి. ఎవరో ఆల్రెడీ వాడే బండి కానీ ఇది. బొమ్మలు అన్నీ తగిలిచ్చున్నాడు. ఏమో మన బండి అయిపోయింది, మనం జంప్ అయిపోదాం. ఇది చూడు, రోల్స్ రాయ్. ఈ బండ్లు అంటే ఏమే ఓపెన్ అయ్యా? నేనే
ఓనర్ కాదులే, డ్రైవర్ని. నా దగ్గరే ఉన్నది బేగం. ఇది కూడా షాకింగ్లో ఉన్నది, నువ్వా కాదా అని. బండి కడిగిచ్చినా బాగుండు, వాళ్ళు అట్టే ఇచ్చినారు. ఏం చేయలేం. ఇంకా పోతా ఈ పేపర్ ఇవ్వాలి ఆయనకి. ఈ పేపర్ బయట చూపించి సెక్యూరిటీకి పంపించాలి, అయితే పంపించడు. ఈ డైరెక్ట్ ఓపెన్ అవుతుందో లేదో. ఓపెన్ అయిందిలే. బాయ్ బాయ్ BMW, మళ్ళా వస్తా ఇంకో సంవత్సరానికి. సలాం. అది పేపర్ ఇచ్చాక నువ్వు ఓపెన్ చేయరు దాన్ని. బండి గలీజ్గా ఉన్నది. ఆయన నన్ను అడిగినాడు బండి కడగాల అని. ఏమో మీరు బాగుంటే కడగద్దులే అన్న. తీరా ఆయన ఏమో బాగుండదులే, బండి నీట్గా ఉన్నది, ఏం ఇబ్బంది లేదులే అన్నాడు. ఇక్కడ వచ్చే గలీజ్గా ఉన్నది. ఇంకా రేపు ఖచ్చితంగా నేనే కడగాలి ఇంకా దీన్ని. అయినా బయట కూడా దుమ్ము లేచినట్టు ఉన్నదిలే, వాళ్ళు కడగందే మేలేంది. ఎందుకంటే వాళ్ళు ఉక్లా ముక్కలా కడిగిస్తారా, అంతా అద్దాల మీద అంతా నీళ్ళు పేరకపోయి ఉంటుంది. ఈ దుమ్మంతా మళ్ళీ దానికి వచ్చి ఎత్తుకునింది అనుకో, మళ్ళీ గలీజ్గా ఉంటుంది. ఓన్లీ దుమ్ము ఉంది, వదిలిచ్చినామంటే పోతుంది ఊరికి. కడగందే మేలేంది. టైమింగ్ మారిపోయిందా, అంతా సెట్టింగ్ అంతా మార్చాలి దీనికి. టైం ఏమో ఇది 1:17 చూపించింది టైం. ఈ పక్కుంట వస్తాను పార్క్. ఇప్పుడు ట్రాఫిక్ భయంకరంగా దోలు తీరిపోతుంది. అద్దో బ్రిడ్జి పైన చూడు, ఓ అమ్మ ఎన్ని బండ్లు ఉన్నాయి చూడు. బ్రిడ్జి పైన ఎన్ని బండ్లే. ఆడ పోలీసు ఆయన నిలబెట్టుకున్నాడు, అందుకే ఇవన్నీ నిలబడిపోయినాయి బండ్లు. బా ఆ పక్క నుంచి మెయిన్ లైన్ ఉంది కదా, ఆ లైన్ ఎక్కువ ట్రాఫిక్ ఉందని ఈ బ్రిడ్జి మోటి కాడ నిలబడుకోన్నాడు పోలీస్ ఆయన. ఒక లైనే పంపిస్తున్నాడు. 3 లైన్లు ఉన్నాయి కదా, 3 లైన్లు పంపించడంలే, ఒక లైనే పంపిస్తున్నాడు. బయట ఏమన్నా నిలబడుకున్నాడో లోపల ఉన్నాడో తెలియదు. లోపలే ఉంటాడులే, బయట ఎండకి ఉడికిపోతాడు అట్టే, చీ ఉడికినట్టు. ఎండాడు మోట్లో బండి పెట్టేసినాడు అడ్డం. బండి పెట్టేసి పనుకోన్నాడు. బయటే ఉన్నాడు. ఇది ఈ ట్రాఫిక్, ఈ లైన్ అంతా ట్రాఫిక్ మొత్తం, అందుకు బండి పెట్టేసాడు అడ్డం. ఇంకా మనం చక్కగా పోవాల్సిన ఆ ట్రాఫిక్లో ఇట్లా పోతే ఇటు వెళ్ళిపోవచ్చు ఇంటికి రైట్ సైడ్లో. చక్కగా మదీనా రోడ్డు కొట్టచ్చు. ఇది బా ఆ పక్క చూడు బండ్లు నిలబడిపోయినాయి. ఈ జిద్దా మొత్తము చాలా ట్రాఫిక్, భయంకరంగా ఉంటుంది ట్రాఫిక్ ఇక్కడ. ఎట్టలే మన లైన్ పట్టేసినాం మనం, చక్కగా పోతే ఇంటికి పోతాం. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన, మేడం ఫోన్ కొట్టింది ఇంకే ఆడున్నావని. వస్తున్నా మేడం, దగ్గరలో ఉన్నా చెప్పిన. ఎట్టో క్షేమంగా ఇంటికి వచ్చేసిన సార్. ఎందుకు క్షేమంగా అన్నానంటే
ఆడు వస్తున్న హైవేలో నా పక్కనే దన్ను 2 బండ్లు కొట్టుకున్నాయి. అమ్మో నాయన గుండెలో రైలు పరిగెత్తినాయి. వద్దురా స్వామి అనిపించింది. జస్ట్ నా పక్కన నా వెనక నుంచి అట్టపోయి కొడేసినాడు. ఎట్టోలే నాయన మనం క్షేమంగా వచ్చేసినాం కొంపకి. ఇంకా నా షేర్ని స్టార్ట్ చేయాలి. ఇది మేడం షేర్, అది నా షేర్. ఒరే ఇది దగ్గర పెట్టేసాను బండి. షునా అదా ఎలా వాళ్ళ ముగ్గురు బొమ్మలు కొనిచ్చింది వాళ్ళ అవ్వ, పెద్దవ్వ. గుల్ హాయ్, గుల్ హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. గుల్ సబ్స్క్రైబ్, గుల్ సబ్స్క్రైబ్. అయ్యా ఎంత కోయేట్ వైన్, ఎంత కోయేట్ వైన్, ఎంత కోయేట్ వైన్. వైన్ మందక ఫెనితేష్ ఫెనితేష్. అయ్యో కోవిడ్ పిల్లాడు అనమాట. వాళ్ళ బొమ్మలన్నీ తీర్చేది ఇక్కడికి వచ్చి. బండి తీసుకొచ్చి చక్కగా సొట్ట పెట్టేసిన. ఇంటి దగ్గరకు వచ్చానే రెడీగా ఉన్నారు. ఇంకా వాళ్ళని బండి చక్కగా తీసుకొచ్చి అంటే వెనక్కి పెట్టేసి ఇంకా వాళ్ళని ఎక్కించుకొని సర్రని వెళ్ళిపోయినా. అందుకే సొట్ట పెట్టేసిన. ఇప్పుడు మళ్ళీ చక్కగా పెట్టి బిగాలు ఇచ్చేసిన. నిన్న పెట్టిన వీడియోలో ఈ రోజు పోయిన BMW షోరూమ్ కాకుండా ఇంకొక షోరూమ్కి అయితే పోయినా కదా, అక్కడ BMW బైక్ అయితే చూసిన. ఆ రేటు చూసి షాక్ అయిపోయినా. ఆ రేటు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. డ్యూటీలు అయితే అయిపోయినాయి, బీగాలు కూడా ఇచ్చేసిన. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, గుడ్ నైట్. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.